నీవు నేర్పిన విద్య నీరజాక్షి అన్నట్లుగా ఇప్పుడు ఏపీ రాజకీయాలు అయితే ఆసక్తికరంగా మారాయి. దీంట్లో అంటే ఈ తెల్లవారుజామున తాడేపల్లిలోని వైకాపా అంటే నిర్మాణంలో ఉన్న వైకాపా కేంద్ర కార్యాలయాన్ని మొత్తం కూడా కూల్చివేయటం అయితే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అయితే దీని మీద వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ అయితే తీవ్రంగా స్పందించడం జరిగింది. ఇది తాడేపల్లిలో ఉన్న అంటే వైసీపీ కార్యాలయాన్ని తమ కార్యాలయాన్ని కూల్చివేస్తారా, ఎంత శాసన చేశారు, దీనికి మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది అని వ్యాఖ్యానిస్తూనే ఇక్కడ ఒక తీవ్రమైన ట్వీట్ కూడా చేశారు. చంద్రబాబు నాయుడు కక్ష సాధింపుల దిశగా వెళ్తున్నారు, హైకోర్టు ఆదేశాలను కూడా బేఖాతా చేశారు, ప్రజాస్వామ్యవాదులంతా చంద్రబాబు దుశ్చర్యలను ఖండించాలని అయితే జగన్ ట్వీట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా తమ దమనకాండ మరో స్థాయికి తీసుకెళ్ళింది టీడీపీ అంటూ జగన్ అయితే తీవ్రమైన పదజాలాన్ని కూడా ఉపయోగించడం జరిగింది. దీంతో పాటుగా ఒక నియంత పాలన కనిపిస్తుంది. దానిని పూర్తిగా వచ్చిన ఒక భవనాన్ని వైకాపా పార్టీ కార్యాలయాన్ని కూల్చేశారంటే ఇది మొత్తం కూడా నియంత చర్య అనేది అయితే ట్వీట్ చేయడం జరిగింది. దీంట్లో రాష్ట్రంలో చట్టం న్యాయం పూర్తిగా కనుమరుగయ్యాయి. 5 ఏళ్ల పాటు పాలన ఎలా ఉంటుందో హింసాత్మక సందేశాన్ని అయితే చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అనేదైతే జగన్ చేసిన ట్వీట్గా ఉంది. ఇక్కడ చెప్పకనే చంద్రబాబు పాలన 5 ఏళ్ల పాలన ఎలా ఉంటుంది అనేది అయితే ఆయన చెప్పకనే చెప్పారు అనేది అయితే జగన్ చేసిన ట్వీట్. అయితే దీన్ని ఒకసారి అంటే వైకాపా 2019లో అధికారంలోకి రాగానే ప్రజావేదిక అంటే చంద్రబాబు నాయుడు నిర్మించిన ప్రజావేదికని కూల్చివేయటం అయితే అప్పట్లో తీవ్ర విమర్శల్ని ఎదుర్కొంది. అయితే ఇక్కడ ప్రజావేదికకి తరువాత పార్టీ కార్యాలయానికి కూడా తేడా ఉంటుంది కాబట్టి అది ప్రభుత్వ ఆస్తి కిందే ఉంటుంది, ఇదైతే మొత్తం కూడా అది ప్రైవేట్ పార్టీ ఆస్తి కిందే లెక్క. అయితే దీంట్లో టీడీపీ వాదన ఏ విధంగా ఉందంటే ఇక్కడ నీటిపారుదల శాఖకు చెందిన భూమిలో 2 ఎకరాలని స్వాధీనం చేసుకొని కబ్జా చేసి ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఇది తాడేపల్లిలో ఉన్న 202/A1 సర్వే నంబర్లో 2 ఎకరాల ఇరిగేషన్ స్థలాన్ని అయితే ఈ నిర్మాణం జరుగుతుంది. దాంట్లో ఈ 2 ఎకరాల నిర్మాణాన్ని పూర్తి చేసి చుట్టూ ఉన్న 15 ఎకరాలని అప్పనంగా కొట్టేద్దామని అయితే వైసీపీ ప్లాన్ వేసింది అనేది అయితే టీడీపీ నేతల వాదనగా ఉంది. దీనికి అయితే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఎలాంటి పర్మిషన్స్ కూడా లేవు అనేది కూడా టీడీపీ నేతలు స్పష్టంగా చెప్తున్నారు. ఇక్కడ సిఆర్డీఏ కానీ ఎంటీఎంఈ కానీ అదే ఎంటీఎంసీ కానీ రెవెన్యూ శాఖ కానీ వీటికి మొత్తం మూడిటి యొక్క పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళకి ఎలాంటి ప్లాన్ అప్రూవల్కి కూడా ఇవ్వకుండా ఈ మొత్తం కూడా నిర్మాణం కొనసాగించారు. కాబట్టే దీంట్లో అంటే నిన్న మొత్తం కూడా ఇక్కడ కూల్చివేస్తారు అనే అంశం తెలవంగానే వైసీపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే దీంట్లో ఏంటంటే హైకోర్టు కూడా చట్టబద్ధంగా వెళ్ళండి అని అయితే చెప్పడం జరిగింది. కూల్చివేయొద్దు అనేది అయితే ప్రధానంగా కూల్చివేయొద్దు అలాంటి ఆదేశాలను అయితే ఇవ్వలేదు. కాబట్టి తెల్లవారుజామునే ముందుగానే ఇక్కడ ఈ ఎంటీఎంసీ అధికారులు అయితే ఈ కూల్చివేత కార్యక్రమాన్ని అయితే కొనసాగించారు. ఇక్కడ దీంట్లో ప్రధానంగా చూసినట్టయితే ఇక్కడ టీడీపీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉన్న పోతినేని శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిఆర్డీఏ కమిషనర్కు తర్వాత ఎంటీఎంసీ కమిషనర్కి కూడా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకే ఈ చర్యలు అయితే తీసుకున్నారు. దాన్ని ఎంటీఎంసీ కూల్చివేత పనులు అయితే చేపట్టింది. మొత్తం మీద ఈ అంశం అయితే ఒక దుమారాన్ని రేపుతోంది. ఇక్కడ అంటే మొదటిగానే కక్ష సాధింపు చర్యలకి చంద్రబాబు దిగాడా అనే సంకేతాన్ని అయితే జగన్ కానీ వైకాపా నేతలు అయితే అంటం జరుగుతుంది. అయితే ఇదంతా కూడా మళ్ళీ అసెంబ్లీలో కూడా చర్చ వస్తుంది. కాకపోతే అసెంబ్లీలో సంఖ్యాబలం లేదు కాబట్టి దాంట్లో ప్రధానంగా ఏం చేసేది వైకాపా కానీ వైసీపీ నాయకులు కానీ ఏం చేసేది అయితే ఉండదు. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు నిన్న మొత్తం ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా జగన్కి తగిన ప్రాధాన్యత ఇవ్వటం, మర్యాదపూర్వకంగా వ్యవహరించడం, ఆయన వెహికల్ని అసెంబ్లీ ప్రాంగణంలోకి అనుమతించడం ఇవన్నీ కూడా జరిగిన నేపథ్యంలో ఇది మొత్తం అంటే ఈ వైసీపీ తాడేపల్లిలో ఉన్న వైసీపీ ప్రధాన కార్యాలయ నిర్మాణంలో ఉన్నదాన్ని కూల్చివేయటం అయితే ఇప్పుడు ఒక ఆసక్తికర పరిణామంగా మారింది. ఇదంతా కూడా
ఎదుదారి తీస్తుంది. తరువాత ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది అయితే చెప్తుంది. కాకపోతే ఇక్కడ వైసీపీ వాళ్ళు నిబంధనలు పాటించలేదు, దానికి పర్మిషన్ కానీ ఎలాంటి ఇది లేదు, ఇరిగేషన్ శాఖ కానీ వాళ్ళ స్థలాన్ని వాళ్ళు వైకాపాకి అప్పగించలేదు, కాబట్టి ఇదంతా చేశారనేది అయితే తెలుస్తుంది. ఏదేమైనా సరే మొదటిసారిగా ఇప్పుడు చంద్రబాబు వచ్చిన తర్వాత వైకాపా ప్రధాన కార్యాలయాన్ని నిర్మాణంలో ఉన్న దాన్ని కూల్చేయటం అనేది అయితే ప్రధాన అంశంగా హైలైట్గా